మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది తెలుసా తెలుసా మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతున్నా. సిగ్గుపడిపోతుంది కాదు అనేది కోయారే కోయి కోయి కోయా మామారే చంద మామా कोई 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 హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఈటింగ్ ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే చాలా మంది అయితే కామెంట్స్ పెడుతున్నారు వైట్ రైస్ ఎగ్ కర్రీ ఈటింగ్ ఛాలెంజ్ చేయమని. ఇవాళ ఛాలెంజ్ అయితే వైట్ రైస్ ఎగ్ కర్రీ ఈటింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో అయితే మేము ముగ్గురమే చేస్తున్నాం, శ్రీవాణి, మనీషా, నాగవేణి. మా ముగ్గురులో ఎవరైతే ముందు తింటారో. ఇప్పుడు వెరైటీగా ఫన్నీగా ఉండాలని చెప్పేసి అయితే మేము టైం అయితే పెట్టుకుంటున్నాం. ఒక్కో నిమిషానికి ఒక సాంగ్ అయితే పాడేసి తినాలి. అలా ఎన్ని నిమిషాలు తింటే అన్ని పాటలు పాడాలి. ఒకవేళ నాకు గుర్తు రాపోయినా నేను ఇంకా పక్కన గుర్తు వచ్చిందాకైతే వాటిని తినకూడదు, తినాలి. అలా అయితే కంప్లీట్ అయిందాక నిమిషానికి ఒక పాట పాడాలి. నిమిషానికి ఒక పాట అయితే ఫన్నీగా ఉండాలని చెప్పేసి అయితే ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ ఛాలెంజ్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి, అలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రోజు ఇట్లాగే ఈ వీడియో చివరిలో కానీ లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదువుతాం, వాటికి అయితే రిప్లై ఇస్తాం, అలాగే స్క్రీన్ మీద అయితే పెడతాం. ఇక లేట్ చేయకుండా అయితే మనం ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, అక్కడైతే టైమర్ ఉంది. ఇప్పుడు నేను తినేటప్పుడు 1 మినిట్ కి అయితే ఒక నిమిషానికి అయితే మేమైతే సాంగ్ పాడాలి. సాంగ్ పాడినోళ్ళు అలాగే ఆపేయాలి. సాంగ్ పాడిన తర్వాత అయితే తినాలి. అలాగా మా ముగ్గురులో ఎవరైతే ముందుగా పూర్తిగా అయిపోయిద్దో అప్పుడు దాకైతే సాంగ్స్ అయితే పాడుతూనే ఉండాలి. పాడటం రానోళ్ళు అయితే తింటంగానే ఆపేసేయాలి. గుర్తొచ్చిన తర్వాతే పాడి తినాలి. ఇప్పుడైతే ఛాలెంజింగ్ అంతే, అలాగే ఫన్నీగా అయితే పెట్టుకున్నాం. ఇంకా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, లేట్ చేయకుండా అయితే మన ఫన్నీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రెడీ, స్టార్ట్. వన్ మినిట్ అయిపోయినప్పుడే మీరు తింటూ ఆపేసేయాలి, పాట పాడాలి. పాట పాడితేనే మళ్ళీ కంటిన్యూ చేయాలి. 50 సెకండ్లు అయింది. మీకు ఇలా 2 రకాలుగా ప్రెజర్ అనమాట. 1 మినిట్. శీతాకాలం ఒక్కొక్కరు వాడండి, అర్థం కాదు. చిన్ని చిన్ని ఆటలన్నీ పర్వాడికే పరిగెత్తే చాకు వాళ్ళకే ఉంది. అందరూ సరిపోయి అర్థం కాలేదు. ఒక్కొక్కరు పాడండి. అది ఫస్ట్ శివన్ పాడింది అనుకో, శివన్ పాట రాకపోతే నెక్స్ట్ అలా పడేసింది. తినాలని టెన్షన్, ఒకవైపు పాట ఏం పాడాలని టెన్షన్. ఓకే, 2వ నిమిషం. నువ్వు ఇంకే పాడి ఒక్కొక్క లైన్ పాడాలి. ఒక లైన్ పడి వదిలేసి పక్కన నలుగురున్నారు, అందరూ ఒకసారి పడితే అర్థం అవుతుంది.
అంటే మన సబ్స్క్రైబర్ మన వీడియో చూసే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను కష్టాలు పడాల్సి వస్తుంది. ఇక నా పక్కన ఎంత తినేది ఆలోచిస్తుంది, ఒక పక్క ఈ పాట ఏం పాడాలని ఆలోచిస్తుంది. ఈసారి నాగేం బతుకుతాం. ఓకే రెడీ. మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది తెలుసా తెలుసా ప్రేమించాలని మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతున్నా. ఈ ట్రిప్ అయితే ఫస్ట్ మనీషా, తర్వాత నాగేం. ఓకే విన్నాళ్ళ గుర్తొచ్చానే వాన, ఎన్నాళ్ళ దాకుంటానే పైన, నాతో వస్తావా నాతో వస్తావా ఓకే మనకంతా ముక్కలు చేసి పక్కకు అలా మీ స్నేహితులు కైకోవాలి. కొయ్ కోడి గుడ్డు కొయ్. పాడు పాట. శివాని ఫస్ట్ ఇప్పుడు పాట పాడు, పనిష్మెంట్ చెప్పింది. పాడు. నాన్న నాన్న నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న పూట పక్షులు అలా పాడితే కదా కొద్దిగా ఏడుపన్నా వచ్చేది. జాబిలమ్మ నీకు అంత కోపము, జాజి పూల పైన జాజి చూపు, గోదావరి గట్టు మీద రామచిలుకవే నిజంతా కట్టుకున్న సందమామని ఊరంతా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఛాలెంజ్. చాలా ఫన్నీగా ఉండటానికి అయితే మేము ఏవో సాంగ్స్ అయితే మధ్యలో వాడుకున్నాం. అవి కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేమైతే చాలా ప్రయత్నించాం. ఈ ఛాలెంజ్ లో అయితే ఫస్ట్ అయితే మనీషా, సెకండ్ అయితే నేను, థర్డ్ అయితే శ్రీవాణి అయితే ఓడిపోయింది. ఓడిపోయినందుకైతే శ్రీవాణికి అయితే పనిష్మెంట్ సాంగ్ పాడాలి. ఈ మధ్య ట్రెండింగ్ బాగుంది ఆ ట్రెండింగ్ లో. కానీ సరే భయం ఎందుకు మా, మేమేం పెద్ద పెద్ద సింగర్స్ ఏం కాదు, ఏదో చేస్తున్నాం. పాడు సిగ్గుపడిపోతుంది. వీడియో కోసమే పాడు. పాడు కాదు అనేది ఎట్లా రవి గొంతు అన్ని సరిదిద్దుకుంది. ఇప్పుడైతే గానం వదులుతుంది. కోయారే కోయి కోయి కోయా మామారే సంద మామా, కోయారే కోయి కోయి కోయా మామారే సంద మామా, కోయి కోయి కోని కోయి 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 కోని కోయి 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 కోని కోయి 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 కోని కోయి. ఓకే ఫ్రెండ్స్ చూసారుగా మా ఫన్నీగా శ్రీవాణి ఫన్నీగా పాడింది అసలు పాట. ఏం పాట? కోయి కోయి కోని కోయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదువుతాం, వాటికైతే రిప్లై ఇస్తా, అలాగే స్క్రీన్ మీద అయితే పెడతాం. ఫ్రెండ్స్ ఫస్ట్ కామెంట్ అయితే శ్రీవాణి సిస్టర్ వచ్చినందుకు ఐఎమ్ హ్యాపీ, సే హాయ్ సరిత. సరిత సిస్టర్ కి అయితే హాయ్, కామెంట్ చేసినందుకు. పులిహోర ఈటింగ్ ఛాలెంజ్ చేయండి. ఓకే అండి చేస్తాం. మనీషా సూపర్, నాగవేణి యావరేజ్. అలా ఏం లేదు, ముగ్గురు సూపరే.
హాయ్ సిస్టర్స్, మీ వీడియోస్ కోసం మార్నింగ్ నుండి చూస్తున్నాను. సూపర్. థ్యాంక్ యూ అండి. శ్రీవాణి ప్లేట్ లో ఆరే ఉన్నాయి. 6 పీసెస్ ఉన్నాయి. శ్రీవాణి ఒక గారి ముందు తిన్నాను, అందుకనే తెలీదు. కాకపోతే ఒకటి ముందే తినేసరికి అందుకని శ్రీవాణికి ఆరే పెట్టాల్సి వచ్చింది. కాంపిటీషన్ జరిగేటప్పుడు తక్కువ తినేసింది అనమాట. అందుకని అది ప్లేట్ లో కనపడలేదు. అందుకని ముగ్గురైతే 7 తిన్నారు. శ్రీవాణి ముందే తినేసింది. కాంపిటీషన్ స్టార్ట్ అవ్వక ముందే తినేసింది. మనీషా, నువ్వు ఎప్పుడు కూర్చునే ప్లేస్ లోనే కూర్చో, మధ్యలో కూర్చుంటే ఫ్రీగా హ్యాండ్ కదిలించలేదు. నువ్వు స్లో అవుతున్నావు, ఫాస్ట్ గా తిను. ఓకే అండి. హాయ్ అక్కలు, సూపర్ వీడియో. థ్యాంక్ యూ. సూపర్ రా మనీషా. తల మీద గిన్నె పక్కకి ఉంది రా. మిమ్మల్ని చూస్తుంటే నాకు మీతో ఛాలెంజ్ చేయాలని ఉంది. సూపర్ గా చేస్తున్నారు. అలాగే కేఎఫ్సి కూడా చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో. హాయ్ సిస్టర్స్, ఐ యామ్ గౌతమి పార్దు. నైస్ వీడియో. గౌతమి పార్దు గారికి అయితే హాయ్, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. ఇద్దరికి 7 గారెలు ఉన్నాయి, ఒకరికి 6 గారెలు ఉన్నాయి. ఛాలెంజ్ అన్నాక ముగ్గురికి సమానమే ఉండాలి కదా. వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఆల్ ది బెస్ట్ ముగ్గురికి. స్టార్టింగ్ లెక్క పెట్టుకుని పెట్టుకుందో ఒక గారి తినేసింది. అందుకని శ్రీవాణి గారి కేఎఫ్సి చికెన్ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్. ఓకే అండి, మీది విలేజే కదా, పచ్చడి రైస్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అక్క. ఓకే అండి. ఇద్దరికి 7 ఉన్నాయి, ఒకరికి 6 ఉన్నాయి. నేను చూశాను, వీడియో బాగుంది, ఫన్నీగా. చూసుకోండి సిస్టర్స్, ఇంత కష్టపడి చేస్తున్నారు. చీటింగ్ దేనికి? ఎన్నిసార్లు గెలిపిస్తారా ఆమెను? ఇలా చేస్తే మీ వీడియో చూడాలని ఉండదు. నన్నేం గెలిపించట్లేదు, వీళ్ళు ముగ్గురు సమానంగా పెట్టుకున్నాను. నేను ముందే తిన్నాను ఆ పేరు, అందుకని చెప్పేసి సారే ఉన్నాయి నా ప్లేట్ లో. హాయ్ సిస్టర్స్, నైస్. హాయ్ సిస్టర్, మేకప్ ఛాలెంజ్ చేయండి. ఓకే అండి. హాయ్ అక్క, సూపర్ ఉంది ఛాలెంజ్. చికెన్ గారెలు అంటే మాకు ఇష్టం. హాయ్ చెప్పండి మౌనిక సిస్టర్ కి అయితే హాయ్, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. మనీషా విన్నర్ కావాలి. ఓకే అండి. కనులకు కళ్ళకు గంతలు కట్టుకొని మేకప్ ఛాలెంజ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వీడియో. ఓకే అండి. సూపర్ సిస్టర్, థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, వీడియో బాగుంది కానీ మీ ముగ్గురులో ఒకరికి 7 గారెలు ఉన్నాయి, అవి ఇద్దరికి ఉన్నాయి. ఒకరికి మాత్రం 5 గారెలు మాత్రమే ఉన్నాయి. ఏంటి, నిన్ను బాగా చూశాను. ఏంటి 5 కాదు 6 ఉన్నాయి. ముందే తినేసింది. హాయ్ సిస్టర్. హాయ్. మనీషా, ఎక్కువ వాటర్ తాగుతూ. ఓకే అండి. హాయ్ చెప్పండి మా బాబుకి. నేను డింటూ. డింటూ అయితే హాయ్, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్. హాయ్ సిస్టర్స్, మీ విలేజ్ నేమ్ చెప్పండి సిస్టర్స్. మీ వీడియో చాలా బాగుంటాయి. ఐ యామ్ గీత. ప్రకాశం జిల్లా తూర్పు గంగవరం దగ్గర. గీతా సిస్టర్ కి అయితే హాయ్, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్. హాయ్. కుండ బిర్యానీ వీడియోలో ఒక పెద్ద అమ్మాయి ఉందిగా, సేమ్ నాగవేణి లాగా ఉంటది. ఆమె రావడం లేదు, ఏమైంది? వీడియోలోకి నేను తెలియదు సో అందుకే పెద్ద అమ్మాయి అన్నాను, సారీ. శ్రీవాణికి 6 గారెలు మాత్రమే ఉన్నాయి. ఏంటి? ముందే తిన్నా ఫ్రెండ్స్, అందుకే. అక్క మీరు ఇక పైకి రావాలి. ఓకే అండి, మీ సపోర్ట్ ఉంటే అలానే పైకి వస్తాం. నేను పెట్టిన మెసేజ్ చదివినందుకు థ్యాంక్స్ సిస్టర్స్, ఆల్ ది బెస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్. హాయ్. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదవడం అయిపోయింది, అలాగే రిప్లై ఇవ్వడం అయిపోయింది. స్క్రీన్ మీద అయితే పెట్టాము. ఇప్పుడు చేసిన వీడియోకి కానీ అలాగే కామెంట్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో చదువుతాం, వాటికైతే రిప్లై ఇస్తాం, అలాగే స్క్రీన్ మీద అయితే పెడతాం. ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంది. వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి, అలా ఉందో కామెంట్ చేయండి. వీడియో అయితే ఇంతే. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.